దట్టమైన అడవి, పక్షుల కెలకిల రావాలు, అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆ 7 కొండలమీద బంగారు వర్ణాన్ని పులుముతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక మహర్షి అడుగుల శబ్దం వినిపిస్తోంది. ఆయనే అగస్త్య మహర్షి. ఆయన వెనకాలే ఒక తెల్లని, అందమైన కామధేనువు, ఆవు, అడుగులో అడుగు వేస్తూ నడుస్తోంది. అగస్త్యుడి ముఖంలో ఒకే ఒక తపన. తన ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకోవాలి. తన దగ్గర ఉన్న ఈ గోవును కానుకగా సమర్పించాలి. ఒక పెద్ద రావిచెట్టు కింద పచ్చని పొదల మధ్య శ్రీనివాసుడు కళ్ళు మూసుకుని యోగముద్రలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఒక వింతైన కాంతి ఆవరించి ఉంది. లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్న ఆ ధ్యానం వల్ల ప్రకృతి అంతా స్తంభించిపోయింది. అగస్త్యుడు అక్కడికి చేరుకున్నాడు. స్వామిని చూడగానే ఆయన కళ్లలో ఆనంద బాష్పాలు. స్వామీ, శ్రీనివాసా అని పిలిచాడు. కాని స్వామి ధ్యానం భంగం కాలేదు. ఆయన పలకలేదు. మహర్షికి అర్థమైంది, స్వామి యోగ నిద్రలో ఉన్నారని. కాని తన చేతిలో ఉన్న గోవును స్వామికి అప్పగించాలనే ఆతృత ఆయనలో పెరిగిపోతోంది. అగస్త్యుడు తన చేతిలోని కర్రను నేలకు ఆనించి ఆవు మెడను నిమురుతూ గట్టిగా పెలవడం మొదలుపెట్టాడు. స్వామీ, గోవు ఇందా, గోవు ఇందా. అగస్త్యుడు గోవు ఇందా, గోవు ఇందా అని పిలుస్తుంటే ఆ ధ్వని ఆ 7 కొండల మధ్య ప్రతిధ్వనించడం మొదలైంది. మొదటి కొండ గోవు ఇందా, రెండో కొండ గోవిందా, మూడో కొండ గోవిందా. ఆశ్చర్యం! అగస్త్యుడు అన్న గోవు ఇందా అనే పదం ఆ కొండల గాలిలో కలిసి ప్రతిధ్వనిగా మారి గోవిందా అనే ఏకైక నామంగా రూపాంతరం చెందింది. ఆ శబ్దం భూమ్యాకాశాలను నింపేసింది. ఆ మధురమైన నామం వినగానే శ్రీనివాసుడు కళ్ళు విప్పాడు. చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. అగస్త్యుడి భక్తికి మెచ్చి ఆయన తెచ్చిన గోవును స్వీకరించాడు. శ్రీనివాసుడు, మునివర్యా, నీ పిలుపు నా ధ్యానాన్ని కదిలించింది. నువ్వు పిలిచిన ఆ గోవు ఇందా నామం ఇకపై నా శాశ్వత నామమైపోతుంది. కలియుగంలో భక్తులు నన్ను పలవడానికి ఇది ఒక దివ్యమంత్రం అవుతుంది. గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు, నేను పలికి తీరుతాను. అప్పటినుండి తిరుమల కొండలమీద భక్తులు చేసే నామస్మరణ గోవిందా గా స్థిరపడిపోయింది.